హాయ్ హలో అండి. నేను మీ అమ్మి. ఈరోజైతే మీకు రోజ్ ఫ్లవర్ టైప్ వచ్చే హ్యాండ్ చూపించబోతున్నాను. రోజ్ హ్యాండ్ అంటారు. రోజ్ హ్యాండ్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. నేనైతే ఒక సింపుల్ శారీ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ ఆ క్లాత్ అంతా వచ్చేసరికి నెట్ మోడల్ ఉంటుంది అనమాట. హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానికి సేమ్ అలాగే హ్యాండ్ ద్వారా పేపర్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని జస్ట్ కొంచెం ఎడ్జ్ ఉండేలాగా కట్ చేసుకోవాలండి. లాస్ట్కి వెళ్ళాలి కానీ కట్ అవ్వకూడదు. అలా పెట్టుకొని తర్వాత మన హ్యాండ్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ కాకుండా వేరే దానిపైన నెట్ క్లాత్ అని చెప్పాను కదండి, ఆ నెట్ క్లాత్ అయితే ఒక మూలగా వేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎడ్ తీసుకుంటామో చూసుకొని దాని తర్వాత హ్యాండ్ పార్ట్ ఉంటుంది కండి, అది ఒక మూలకు అనేది వేసుకోవాలి. మళ్ళీ మనకి తర్వాత క్లాత్ పీస్ సరిపోతుందా లేదా అని ముందుగానే టెస్ట్ చేసుకొని పార్ట్స్ పెట్టుకొని అది ఎక్కడి నుంచి అని హ్యాండ్ని ఇదిగోండి మీకు వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది ఎలా అయితే పెట్టాను అనేది. పేపర్ కదండి, కొంచెం బెండ్ అవ్వట్లేదు. ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ వచ్చేలాగా పెట్టామనుకోండి మూల అనేది వచ్చేసింది. ఇప్పుడు అలాగే చేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఎలా అయితే ఉందో దాన్ని అలా కట్ చేసేసుకోవాలండి. కాకపోతే ఈ మూల కొంచెం లేదు అని చెప్పేసి, సమానంగా లేదు అని చెప్పి 2 హ్యాండ్లు అయితే ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. లేదు మీకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఒక మూల ఒకటైనా కట్ చేసుకోవచ్చు. దీనికనేది కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే దీనికి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి 80 పాయింట్లో మనకి ఇలాంటి హ్యాండ్ అనేది రాదు. కొంచెం పెద్ద క్లాత్ తీసుకొని చేసుకోవడం అయితే బెస్ట్. మూల కట్ చేసుకున్నాం కదండి, అప్పుడు ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం చూసేటప్పుడు ఇది అర్థం కానట్టే ఉండిద్ది, కాకుంటే మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఈ వీడియో చేసుకుంటే మీకైనా కానీ చాలా ఈజీగా వస్తుంది. పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మూల, హ్యాండ్ లెంత్ అనేది పెట్టుకొని దాని దగ్గర మిగిలిన ప్లేస్ మిగిలింది ఉంటుంది కదండి, అది చూడండి పెడుతున్నాను. అక్కడ వరకు ఉంది. అక్కడి నుంచి మీరు ఆ మూల వరకు ఒక కుట్టేసుకోవాలి. అంటే హ్యాండ్ మనకి ఎంత ఉందో పైనుంచి అక్కడ వదిలేసేసి మిగిలిన దాని దగ్గర మనం కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పి నేనైతే హ్యాండ్ రివర్స్ వేసానండి. పైపింగ్ వేసుకునే వాళ్ళు అయితే పైపింగ్ కూడా నార్మల్ దాని కింద పెట్టేసుకోవచ్చు. నేనైతే దాని పైన పెట్టి రివర్స్ తిప్పి అలా లేస్ వేసుకుందాం అని చెప్పేసి రివర్స్ వేశాను. మీరు పైపింగ్ వేసుకున్న వాళ్ళైతే కింద లైనింగ్ క్లాత్ పెట్టుకొని పైన ఆ రోజ్ పెటల్ హ్యాండ్ పెట్టుకొని కింద పైపింగ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే స్టిచ్ చేస్తున్నాను, మళ్ళీ ఉల్టా తిప్పి కొడుతున్నాను. మీకు ఇది కష్టము అని అనిపించకపోతే ఇది ఏంటంటే వేరే క్లాత్ ఏదైనా క్రేపు అలాంటివి అయితే కనుక చాలా నీట్గా వచ్చేదేమో. ఇది నెట్ క్లాత్ అవ్వడం వల్ల స్టిఫ్గా లేస్ నుంచింది, అందుకే కొంచెం ఆ పెటల్స్ని కుట్టడం కూడా కొంచెం కష్టమైంది. దీనికి ముందు ఒక వేరే క్లాత్తో చేశాను, అదైతే చాలా బాగా వచ్చింది. దాన్ని అయితే వీడియో తీయలేదనమాట. కొంచెం హడావుడి అయ్యేసరికి అదైతే ఇచ్చేసాను. ఇదైతే నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుంటున్నాను, నాకు ఒకటి కావాలనిపించింది. ఇప్పుడు ఈ క్లాత్ మీద డిజైన్ వేయడము కాదు వర్క్ కదా అని చెప్పేసి చూడండి నేనైతే స్టిచ్ చేసుకొని మీకు ఆ వీడియో చూపిద్దాము అని చెప్పేసి నేనైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూడండి అలాగ చిన్న కోన్ టైప్ వస్తుంది పైకి, దాన్ని ఫోల్డింగ్లుగా పెట్టుకోవాలి మనం. అదేంటంటే మనం మడత పెట్టే విధానంలో ఉంటుంది. దాంతో సూత్తో ఒక నాట్స్ వేసుకోవాలి. ఆ నాట్స్ ఎలా వేసుకోవాలో అనేది కూడా చూపిస్తాను. జస్ట్ అక్కడ పైన కూడా చూడండి పెట్టేసి అలా ఉంచేసాను, ఇంకా దానికి నాట్స్ అయితే వేయలేదు. మొండికేస్తుంది నెట్ క్లాత్ అయ్యేసరికి. ఆ పెటల్స్ కొంచెం సెట్ చేసుకోవడం కొంచెం కష్టం. సెట్ అయిన తర్వాత ఇంకెక్కడే కదలదండి, ఇంకా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మనం నాట్స్ అనేది వేసామంటే పెటల్కి ఒక్కొక్కటి జస్ట్ హెమ్మింగ్ లాగా ఒక్కొక్క పెటల్కి ఒక్కొక్కటి వేసామంటే జస్ట్ 3 నాట్స్ వేస్తే ఇంక కదలకుండా ఉంటుంది. చూడండి మీకు చూపిస్తాను. చూడండి పెటల్స్ అయితే తీస్తున్నాను కదా, ఆ పెటల్స్ అనేది తీసి జస్ట్ మిడిల్కి ఒకటి, ఆ లేయర్కి ఒకటి అయితే వేసాను. అంటే నేను కెమెరా చూసుకోలేదు మీకు వేసేది. చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఆ పెటల్కి ఒకటి వేస్తే ఇంకా మీరు ఎంత కదిపినా సరే అది అనేది పోదు.
కొంచెం దానికి లుక్ ఇవ్వడం కోసం ఒక చిన్న ఫ్లవర్ కూడా యాడ్ చేశారండి. ఎందుకంటే మామూలు క్లాత్ అయితే కనుక అవసరం లేదు, ఇది నెట్ క్లాత్ కదా, కింద దారం కూడా కనిపిస్తుంది అనమాట ఆ క్లాత్లో. దానివల్ల నేనైతే ఫ్లవర్ పెట్టాల్సి వచ్చింది. నార్మల్ దానికైతే నేను అసలు ఫ్లవర్ కూడా పెట్టలేదు. ఆ క్రేప్ అనేది చాలా చక్కగా ఫ్లవర్లా తిరిగింది. జస్ట్ ఒక సింగిల్ నాట్ అలా వేసాను ఇక అంతే. ఇది అయితే దీన్ని కూర్చోబెట్టడం కొంచెం కష్టంగా ఉంది. ఇంకా వేరే వేరే క్లాత్ అయితే చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఆ ఫ్లవర్ అనేది అక్కడ స్టిచ్ చేస్తానండి. స్టిచ్ చేసిన తర్వాత అదిగో చూడండి, ఇప్పుడు రోజ్ అనేది అక్కడ కనిపిస్తుంది, కింద ఫ్లవర్ కూడా ఉంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాని ఫినిషింగ్ అంతా ఇలా వచ్చిందనమాట. అది లోపల వైపు అదిగో చూడండి, నేనైతే బ్లౌజ్ వేసుకున్నాను, వేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది. బాగుంటే కనుక లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.